10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితంలో బాప్తిసం పొంది అభివృద్ధి చెందిన వ్యక్తివే కదా. మరి నువ్వెలా ఉన్నావు? సంఘానికి కిరీటంగా ఉన్నావా? నిలబడగలిగావా? ఇంకా సంఘములో నీ ద్వారా జ్ఞానము కలిగిన మాటలు వినబడుతున్నాయా? జ్ఞానం కలిగే ప్రవర్తిస్తున్నావా? పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి అక్కడ ఉన్న సంఘములో అక్కడ వాళ్ళ మధ్య పెరిగిన వ్యక్తి, వాళ్ళతో ఉన్న వ్యక్తి, వాళ్ళతో సహవాసం చేస్తూ పెరుగుతున్న వ్యక్తిని వాళ్ళకే గుర్తు చేస్తున్నాడు. ఇదిగో స్టెఫను ఇంటివారు. స్టెఫన్ అంటే ఎవరు అనుకుంటున్నారో తెలుసా? ఇతని కొరకు 2 వచనాలు ఉన్నాయి. ఇది ఆత్మీయమైన విద్య, మహోన్నతుని విద్య. ఈ విద్యలో సంఘములో ఉన్న నీ కొరకు నీ దేవుడు అతిశయించాలి, సంఘములో ఉన్న నీ కొరకు నీ దైవజనుడు అతిశయించాలి, సంఘములో ఉన్న నీ కొరకు సంఘతోటి సహోదరులు ఏం చేయాలి? అతిశయించాలి.